జాగ్రత్తగా ఉండాలి అంటే భాగవతంలో దశమస్కంధంలో ఒక శ్లోకముందు ఏమిటి? యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయిచ విద్వేషః సవా ఆశు వినశ్యతి. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగలినాయందు వాడెన్నడలుగు వాడె హింసనుందు. మంచివారిని తిట్టడము, అలాగే దేవతల నింద, వేదాన్ని నిందించడము, గోవులను నిందించడము, బ్రాహ్మణులను నిందించడము, ధర్మాన్ని నిందించడము, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్లకు హింస తప్పదో, వాళ్లకు పరాభవం ఈ సంవత్సరం జరిగి తీరుతుంది అని పరాభవ నామ సంవత్సరం చెబుతోంది. అందుకే మౌనం మంచిది, ఎక్కువగా మాట్లాడొద్దు. మైకులు ఇచ్చినప్పటికీ కూడా ఎంత తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి నాయకుడికి అందరూ కూడా దండలు వేసి పట్టం కడతారు. అది ఈ సంవత్సరంలో మనం జాగ్రత్తగా చూడవచ్చు. కాబట్టి మౌనేన కలహన్నాస్తి. యూట్యూబుల్లో వ్యూస్ కోసమో దానికోసమో పిచ్చి పిచ్చి తమ్ములైన్లు పెట్టి సనాతన ధర్మాన్ని అన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్లకు పరాభవం తప్పదు. తృతీయాధిపతి రవి లాభంలో ఉచ్చస్థితిలో ఉండటం రాష్ట్రం బృందానికి బలమైన స్థిరమైన అనుకూలత అనేటువంటిది కలుగుతుంది. ఈ సంవత్సరం ఇక ఇంతసేపు చెప్పింది కాకుండా ఈ 2 నిమిషాలు ఒక్కసారి మీరు వినండి. ఇంతసేపు చెప్పినది ఒక ఎత్తు, ఇక ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అంశముల గురించి నేను చెబుతా. ఇది నా స్వకీయ కల్పన కాదు, పంచాంగం చెబుతున్నది. ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీడికి ప్రశాంతత ఉండదు, అలాగే కలెక్టర్లకు ప్రశాంతంగా ఉండదు, పోలీసు డిపార్ట్మెంట్కు నిద్రనే ఉండదు. ప్రశాంతత అనేటువంటిది కల్తీ రంగాన్ని చూసేటువంటి వారికైతే అసలు వారు ఇంకా గట్టి ప్రయత్నం చెయ్యాలి. కల్తీలు రాజ్యమేలుతాయి. కల్తీ అనేటువంటిది ప్రతి చోట వస్తుంది. అది నివారించవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక ఈసారి ఎండలు 50 డిగ్రీలు అనేటువంటిది కామన్ థింగ్గా మారిపోతుంది. కాబట్టి విద్యుత్తు వినియోగం అనేటువంటిది రాష్ట్రానికి కొంత బాగా అవసరమయ్యేటువంటి నెలలో ఇప్పుడు రాబోయేటువంటి రోజులు కూడా. ఆగ్నేయ తూర్పు దేశాల్లో ఖచ్చితంగా భూకంపాలు కానీ మొదలైనవి రావచ్చు. నవంబర్ 10 నుండి సంవత్సరం చివరి వరకు సింహరాశిలో కుజస్తంభనం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 15 వరకు కర్కాటక రాశిలో కుజ గురువుల కలయిక జరుగుతోంది. అంటే ప్రాకృతిక ఉపద్రవములను సూచిస్తూ ఉన్నది. ఎక్కడో ఒక చోట ప్రపంచంలో సునామీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది.